చంద్రకళ రఘురామ్‌ని అలా వీల్ చైర్‌లో తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలో చంద్రకళ నడుస్తుంటే ఆ మ్యాట్‌నయితే కామాక్షి వాళ్ళు లాగేస్తారు. లాగేయటంతో చంద్రకళ ఒక్కసారిగా ఆ వీల్ చైర్‌ని వదిలేసి తనైతే కింద పడిపోతుంది. కింద పడిపోవటంతో తనైతే వీల్ చైర్‌ని వదిలేస్తుంది. ఇక వెంటనే ఆ వీల్ చైర్ అయితే మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. ఇక దాంతో అందులో ఉన్న రఘురామ్ అయితే కింద పడిపోతాడు. ఇక తను అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అంటూ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక అతనికి గాయం అవటంతో అందరూ కూడా అక్కడికి వచ్చి అయ్యో ఏమైంది అంటూ వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే అయ్యో బ్లడ్ వస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది చూసి జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రఘురామ్‌కి బ్లడ్ రావటంతో అది చూసి శ్యామల ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా చంద్రకళ, నువ్వు ఇలా ఎలా వదిలేస్తావు? మీ మామయ్య గారి మీద నీకు కనీసం బాధ్యత అనేదే లేదా? మీ మామయ్య గారిని నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటూ శ్యామల చంద్రకళని అందరి ముందు నిలదీసి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న శ్యామల ఇదంతా చేసింది ఈ చంద్రకళయే అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి అయితే ఏమమ్మా చంద్రకళ, మా అన్నయ్యకి గాని ఏదైనా జరగాలి, నిన్ను మర్యాదగా వదిలిపెట్టను అని చెప్పి కామాక్షి చంద్రకళకు వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న విరాట్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి చంద్రకళ కావాలనే చేసింది ఇదంతా అని చెప్పి తను చాలా కోపంగా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఇక జగదీశ్వరి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.